ప్రియ సహోదరులారా, అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పనిచేయకుడు. ఏలైనా నీతి అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? చీకటి వెలుతురు ఎట్లు ఒకచోట కలిసి ఉండగలవు? క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి సౌమ్యమేమి? దేవుని ఆలయము అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? ఏలైనా మనమే సజీవుడగు దేవుని ఆలయము కదా. నేను నివాసము వారితో ఏర్పరచుకుందును, వారి మధ్యనే జీవింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు అని దేవుడే స్వయంగా పలుకుచున్నారు. కనుక మరి మనము అవిశ్వాసులతో కలిసి ఉన్నప్పుడు వారిని విశ్వాస పదంలోకి నడపాలంటే చాలా కష్టమైనది. మరి చీకటి వెలుతురు రెండు కూడా కలిసి ఒక చోట ఉండాలంటే వెలుతురును చీకటి డామినేట్ చేయాలనుకుంటూ ఉంటుంది. అలాగే క్రీస్తుకి సైతానికి మరి దగ్గర సంబంధము ఏమిటంటే, క్రీస్తు లోకానికి వెలుతురుగా ఉండి లోక పాప పరిహారార్థమై తనను తాను బలిగా సమర్పించుకొని, మన శరీరమే దేవుని ఆలయము. అటువంటి దేవుని ఆలయమును విగ్రహములైనటువంటి మొబైలు, డబ్బు, ధనము, స్నేహాలు, చెడు బానిస తత్వాలు, ఇంకా ఇతరత్ర ఏదైతే మన యొక్క శరీరాన్ని మరి దేవునికి దూరం చేస్తూ ఉందో అటువంటి క్రియలకు మనము పాల్పడినట్లయితే మన యొక్క దేహము దేవుని ఆలయము కాలేదు. కావున దేవుని ఆలయము అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? కావున మన యొక్క దేవాలయం అనేటువంటి దేహమును దేవునికి ఇష్టమైనటువంటి ఆలయముగా మార్చుకోవాలంటే మనల్ని మనం పరిశీలించుకొని మన యొక్క జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించగలుగుతాము. దేవుడు మనల్ని కోరుకునేది మన యొక్క బాహ్య సౌందర్యాన్ని కాదు, ఆంతరిక సౌందర్యాన్ని. కావున మనల్ని మనం పరిశీలించుకొని మన ఆంతరంగిక జీవితం ఎలా ఉందో, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో పరిశీలించుకొని మంచి జీవితమును జీవించుటకు ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనం చేసే ప్రయత్నానికి ప్రతిఫలాన్ని దయచేసి మనకు సహాయం చేస్తారు.